గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. ఈ మధ్య కాలంలో ఒక యాప్ గురించి సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి చర్చ జరిగింది. అది గ్లీడెన్ యాప్ అని. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కోసం ఉమెన్ 2 yearsలో 150% ఎన్రోల్మెంట్ పెరిగింది. ఇప్పుడు దాదాపుగా భారతదేశంలో 4 మిలియన్ల మంది, అంటే 40 లక్షల మంది దాన్ని యూస్ చేసుకుంటున్నారు అనేది. ఇక్కడ కేవలం మహిళల్ని మాత్రమే తప్పు పట్టాలా? ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ మాట ఏంటి? అందులో ఉన్నటువంటి మగవాళ్ల గురించి ఎందుకింతలా లెక్కలు చెప్పట్లేదు? మనతో పాటుగా ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లైఫ్ స్కిల్స్ కోచ్ రజిత మైనంపల్లి గారు. హలో రజిత గారు, నమస్తే. ఎలా ఉన్నారమ్మా మీరు? నేను బాగున్నాను కవిత, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. సో మనం ఈ మధ్య కాలంలో సొసైటీలో, మన చుట్టూ ఉన్నటువంటి సమాజంలో ట్రెండ్ అవుతున్నటువంటి టాపిక్స్ గురించి మాట్లాడుకుంటే అవి సీరియస్గా చర్చించుకోవాలి, సెన్సిటివ్గా స్పందించాలి. సో మచ్ ఆఫ్ కన్సర్న్ ఉన్నటువంటి ఇష్యూస్. అందులో ఈ యాప్ గురించి మాట్లాడుకుంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కోసం పేర్లు ఎన్రోల్ చేసుకుంటున్న దాంట్లో 150% పెరిగింది. అందులో 4 మిలియన్ ఉమెన్ ఉన్నారు అంటే ఆ లెక్కలు ఏమనిపిస్తున్నాయి అసలు? ప్రేమకు, అటెన్షన్కి, వ్యాలిడేషన్కి గురి కాని వాళ్ళు ఉన్నారు అనిపిస్తుంది. అలా అని నేనేమి వాటికి ఏకీభవిస్తున్నాను నేను చెప్పను. బట్ మీరే ఇంట్రడక్షన్లోనే మీరు చెప్పారు ఏమని, అందులో లేడీస్ గురించే మాట్లాడుతున్నారు. ఆ లేడీస్ మాట్లాడేది ఎవరితోటి? మగవాళ్లతోటే కదా, మరి మెన్నుతో మీరు అదే చెప్తున్నారు. ఆ మెన్ లెక్కలు ఎందుకు చెప్పడం లేదు? 65% మెన్ ఉన్నారు అనేది చెప్తున్నారు. బట్ మన కల్చర్లో, ఇండియాలో జనరల్గా దీన్ని ఎందుకు డిస్కషన్ పాయింట్ ఎందుకైందంటే వీఆర్ నాట్ టెన్ టు, అది మన వాల్యూస్ కాదు, మన కల్చర్ కాదు, మన ప్రవర్తన కాదు. ఎప్పుడైనా నువ్వు చేసేది కాక వేరే చేసినప్పుడే వింత. సో ఆ వింత ఇప్పుడు సృష్టించబడింది. మరి ఈ వింతకు కారణం ఎవరు, ఏంటి అంటే ఖచ్చితంగా మీడియా అప్రోచబిలిటీ. సో బేసికల్గా ఏ ప్రపంచంలో ఏ మూలలో ఉన్న వాళ్ళైనా దాంట్లో డేట్ చేయొచ్చు. సో ఇట్స్ ఇన్ యువర్ హ్యాండ్. అండ్ ఎస్పెషల్లీ దాన్ని మీరు ఇందాక చెప్పినట్టు నేను వింటే అరౌండ్ 10 to 3 మధ్యలో చాలామంది దాన్ని యూస్ చేస్తున్నారు యాప్. రాత్రి 10 నుంచి 3 వరకు. దీంట్లో కుటుంబాలు నాశనం అవ్వడం, ఆ టైంలో నిద్రపోయి హెల్త్లు నాశనం అవ్వటం. ఈ తర్వాత నువ్వు ఏదైతే సరదాగా ఒక వ్యాలిడేషన్ దొరుకుతుంది, ఒక డోపమైన్ ఎఫెక్ట్ వస్తుంది, ఒక లవ్ హార్మోన్ రిలీజ్ అవుతుంది మాట్లాడినప్పుడు. ఇప్పుడు ఎవరైనా నువ్వు బాగున్నావనో ఏదేదో మొదలవుతుంది ఇద్దరిలో. ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా అదే డోపమైన్ రాంగ్లీ సెక్రెటెడ్ కార్టిజోల్ అయినా, అంటే మంచి హార్మోన్ అయినా, లవ్ హార్మోన్ అయినా విల్ టర్న్ ఇన్ టు ఏ పాయిజన్. అది రాంగ్ కదా. నీకు అది ఎక్కడి వరకు ముందుకు తీసుకెళ్తుంది? అండ్ నువ్వు ఎడిక్ట్ అవుతావు. ఎడిక్ట్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు జరిగే ఒక దరిద్రం కంటే, ఇప్పుడు భర్త అటెన్షన్ లేకనో, నీకు వ్యాలిడేషన్ ఇవ్వకనో, లేకపోతే భర్త కూడా ఇంకో వాళ్ళతోటో అఫైర్ పెట్టుకోనో, సో మెనీ థింగ్స్ ఇన్ ద ప్లేటర్. ఈ స్టెప్ ఒక 20 కొంచెం తక్కువ మోతాదు వాళ్ళే ఊరికే, అంటే మన తెలంగాణ లాంగ్వేజ్ చెప్పడం పైచం ఎక్కి వెళ్తారేమో, కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఒక రకమైన లోన్లీనెస్, భర్తలు అటెన్షన్ ఇవ్వకపోవడము. అటెన్షన్ అంటే నువ్వు బ్యూటిఫుల్ ఉన్నావు, నువ్వు అందగత్తవి, ఇవన్నీ చెప్పక్కర్లా. జస్ట్ నువ్వు పక్క నుండి ఏం జరుగుతుంది మన లైఫ్లో, ఇద్దరు పిచ్చపాటి మాట్లాడుకోవటం. కథం మాటలు అంటే ఏంటి? నువ్వు తప్పు చేసినావు, నువ్వు ఇది చేసినావు, నీకు ఇది రాదు, నువ్వు కూర బాగా చేయలేవు, నువ్వు అన్నం బాగా చేయలేవు, మా అమ్మని చూసుకోవాలి, ఇక్కడ చూసుకోవాలి, మా చెల్లెని చక్కగా అబ్బా అని ఇలా పక్కకి తిరిగే వరకు అక్కంచే హాయ్ బేబీ తిన్నావా, నువ్వు ఇదే డీపీ పెట్టావు కదా బాగున్నావు అని ఒకడాన్ని. ఇప్పుడు ఇది మర్చిపోవాలి, బాధ, హర్ట్. యూ విల్ గెట్ డైవర్ట్ ఇన్ టు దిస్. నువ్వు ట్రాఫిక్లో స్ట్రక్ అయితే షార్ట్ కట్ చూస్తావా, చూడవా? యూ విల్ టేక్ ఇమీడియట్లీ 1 more, ఇక్కడ సందు ఉందని చూస్తారా, చూడరా? టు అవాయిడ్ దట్ హెడేక్ దీనికి వెళ్తే ఇరుక్కుపోతాము. సో ఇలా ఏది ఏమైనా ఎందుకు జరుగుతున్నాయి అని మీరు అడిగినప్పుడు ఖచ్చితంగా ఇది మనము భర్తలకి మగవాళ్ళకి ఒక అలాం.
సమ్వేర్ రాంగ్ విత్ అస్. మేడం ఉన్నాక మంచిగా ఉన్నాక పోయేవాళ్ళు ఎస్ నేను లేరని చెప్ప. దేనిది దానికే మనం ద మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను ఒక ఉమెన్ని ఎప్పుడు ముందే వేసుకొచ్చేసి లేడీస్ మంచోళ్ళు జెంట్స్ తప్పు అని కానే కాదు. అలా అని మొత్తం ఆడోళ్ళే బర్తగించి మొగోళ్ళంతా పుణ్యపురుషులు కాదు. బోత్ సైడ్ మిస్టేక్స్ ఆర్ దేర్. కెన్ వి లిసన్ ఒక్కసారి? సొసైటీలో ఏదైతే ట్రెండ్ అని చెప్తున్నప్పుడు ప్రతి ఇంట్లో అబ్బాయి మగ అయిన భర్త కానీ భార్య కానీ ఒక్కసారి దీనివల్ల పర్యవసనం ఏంటి, కాన్సిక్వెన్సెస్లో ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ మనసు ఒకటి అంగీకరించి చావదు. సో దాంట్లో నుంచి కూడా నువ్వు చేస్తే అటువైపోడు ఏ దరిద్రుడు దొరికితే రేపు నిన్ను బ్లాక్మెయిల్ చేస్తే, నీ ఇంట్లో ఉన్న బంగారమో బట్టలో మొత్తం డబ్బులు అన్నీ తీసుకురమ్మంటే, లేకపోతే నీ పిల్లల్ని ఏదో చేస్తా అని భయపెట్టిస్తే, అలా మీకు తెలుసా ఎంతమంది లేడీస్ అసలు అంటే అరా అని అలా అంటే అమాయకత్వంగా ఉన్నవాళ్ళు ఇలాంటి ట్రాప్లో పడి బంగారం అమ్మి తెలియకుండా వాళ్ళకి బ్లాక్మెయిల్స్కి వీటన్నిటికీ డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా? లిటరల్లీ నేను ఒక జిమ్ అబ్బాయి పర్సనల్ ట్రైనింగ్ ఇస్తా, అటాచ్ అయ్యి ఉమెన్కి ఇక లైక్ దే గట్ యూస్ టు ఈచ్ అదర్. దాని తర్వాత అది వీడియోస్ తీసే అబ్బాయి ఇప్పుడు కోట్లు లాగుతున్నాడట. ఫర్ మీ అది కౌన్సిలింగ్కి వచ్చింది. ఎవరు వచ్చిన వాళ్ళు? వాళ్ళ నాన్న. మీరు జరిగే ఎంటర్టైన్మెంట్ చూస్తున్నారు, దాని వెనకాల జరిగే కాన్సిక్వెన్సెస్ మీకు తెలీదు. హియర్ వై ఐఎమ్ టాకింగ్ అబౌట్ దీస్ ఇష్యూస్ ఇస్ కాన్సిక్వెన్సెస్ ఆర్ వెరీ డేంజరస్. నువ్వు ఏం చేసినా బయటపడలేవు. అండ్ ఆ తర్వాత నువ్వు తలంచుకొని నీ పిల్లల ముందు నించుంటావా, నీ భర్త ముందు నించుంటావా, ఈ సమాజం ముందు నించుంటావా, పోయిగా నీకు ఒరిగిందేం లేదు, పోయేది మాత్రం కొండంతుంది. సో కొంచెం కాన్షియస్గా ఇలాంటివి అంటే అంత ఓపెన్ ప్లాట్ఫామ్లో పెట్టారు అని అంటే నువ్వే పోయి సింహం నోట్లో తల దూర్చినట్టా కాదా చెప్పండి? అప్పుడు నువ్వు సింహం కొరికింది తినేసింది సమస్య అంతే. ఇంక నువ్వు వెళ్ళి పెట్టావు అందులో తల, ఏదో ఒక రోజు కొరికేస్తుంది, తినేస్తుంది నిన్ను. ఈ లోపల నువ్వు బయటపడు. సెకండరీ హస్బెండ్స్కి ఖచ్చితంగా నేను ఫస్ట్ స్టార్ట్ చేయడమే దాంతో చేసిన. అంటే మా తప్ప అయితే భరతగిస్తారా? ఇప్పుడు అదంతా ముచ్చట డిబేట్కి టైం లేదు మనకు, మీ ఇష్టం ముచ్చట జరుగుతుంది. నేను చెప్తున్నా సమాలించుకుంటే మీ ఇష్టం. అట్లా కరెక్టా మేడం అంటే నేను కరెక్ట్ కాదనే చెప్తున్నా. బట్ మన వైపు మన బంగారాన్ని మనం కూడా దాచిపెట్టుకోవాలని కూడా చెప్తున్నా. యువర్ లైఫ్, యువర్ ప్రెస్టేజ్, యువర్ వాల్యూస్, నీ యొక్క ధర్మం. ఫస్ట్ నీ భార్యను కాపాడుకోవడం నీ ధర్మం. సీతాదేవిని వాడు ఎత్తుకుపోయినా కూడా రాముడు ధర్మం కదా, కాపాడుకోవాలి. హనుమంతుడు వచ్చి దామ్మ ఎక్కించుకొని తీసుకుపోతా అంటే నేను రాను, నా భర్త ధర్మం నన్ను కాపాడి తీసుకెళ్ళడం. ఆయన యుద్ధం చేసి తీసుకెళ్ళాలి, రాత్రికి రాత్రి నువ్వు తీసుకెళ్ళలేరేంటి రాత్రికి రాత్రి? హనుమంతుడు అంత కాల్చినాడు. ఇట్స్ యువర్ ధర్మం, తప్పు చేయకుండా చూసుకోవాల్సిన ధర్మం. ఎందుకు ఊరికే వచ్చిందా రాముడికి అంత మర్యాద? సో దీస్ ఆల్ థింగ్స్ వీ నీడ్ టు అండర్స్టాండ్. నువ్వేంది అంత ఘనకార్యం ఇప్పుడు చేసేది బిజీగా? నువ్వు ఫోన్ పట్టుకుంటే నువ్వేం చూస్తున్నావో ఆమెకు తెలియదా, ఆమె ఏం చూస్తుందో నీకు తెలియదా? దాని తర్వాత నాకు మళ్ళీ భర్తకించిన ఎందుకు వస్తుంది అసలు? ఎందుకంటే నువ్వు చేస్తే ఒకటి ఇంకోళ్ళు అది ఆడోళ్ళు. అరే ఎవరా చెప్పింది? మొగుడు రాసిండు అవి డెమోక్రటిక్ రూల్స్. అయితే పొండి తిరగండి, అది కాదు ముచ్చట అసలు. ఇక్కడ అది అసలు టాపిక్ అది కాదు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దాట్. పోవడం కరెక్ట్ అనేది ఐఎమ్ నాట్ జస్టిఫైయింగ్. లెట్స్ టాక్ రియాలిటీ. వెళ్తుండ్రు కొంచెం మనం 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 పిల్లలకు కూడా చెప్తాం కదా, నాట్ ఓన్లీ భార్యలకు చెప్పట్లే కదా, భార్యలకు పిల్లలకు కూడా చెప్తున్నాం. బాగా ప్రేమ ఇవ్వండి, అటెన్షన్ ఇవ్వండి, టైం ఇవ్వండి. లేకపోతే బయట బడికి పడితే వాళ్ళకి అట్రాక్ట్ అయ్యి తర్వాత మనం అది సేమ్ ఈ ఆడపిల్ల కూడా అంతే. ఇట్స్ ఆపోజిట్ సెక్స్కి అట్రాక్ట్ కావడం అనేది, ఆ ప్రేమకి అట్రాక్ట్ కావడం అనేది నేచర్లో ఉంది. అందుకే చూడండి, బిడ్డ తండ్రికి ఫేవరెట్ ఉంటుంది, కొడుకు తల్లికి ఫేవరెట్ ఉంటాడు. నువ్వు ఏదైనా ఆపుతావు. సో వెన్ వీ నో దిస్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ దిస్ ఇస్ టూ మచ్ ఆఫ్ అవైలబిలిటీ, నీ ఇంట్లో ఎప్పుడు గోతి తవ్వుతుందో తెలీదు కాబట్టి
యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ థింగ్స్. నీ మనిషిని నువ్వు జాగ్రత్తగా చూసుకో, నీ భార్యనైనా నీ భర్తనైనా. ఇంకా తర్వాత పోయిన తర్వాత నువ్వు ఆకులుగా అదే అంటే చేతులు గాలినాక ఆకులు పట్టుకునే దర్ ఇస్ నో పాయింట్. అండ్ ఇట్ ఈస్ నాట్ ద డిస్కషన్ అబౌట్ తప్ప ఒప్ప. ఎవరు ఏది తప్పు కాదు, ఏది రైట్ కాదు. నీ వైపు నుంచి నీకు రైటు. ఇప్పుడు ఆమెను ఎవరినైనా కదిలిచ్చి ఏందమ్మా ఇట్లా ఎత్తరా అసలు నువ్వేనా మనిషివేనా? ఏంటి మేడం, నాకొక్క చిన్నప్పుడు మా నాన్న వాళ్ళు ఇష్టం లేకపోతే పెళ్లి చేసిండు మేడం. నేను చదువుకున్నా మేడం, MBA చదువుకున్నా మేడం. చదువుకున్నాక పిల్లలు జాబ్ చేయొద్దన్నారు మేడం. సరే అని వదిలేసిన. మంచి జాబ్ మేడం, ఆయన కంటే పెద్దది. అమ్మోళ్ళని చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలని ఆపిండ్రు మేడం. ఊరుకున్నా మేడం. ఇంకా చూడండి, నేను పని చేస్తా, ఇది చేస్తా, అది చేస్తా, ఇంటికి వచ్చి నేను మాట్లాడిస్తే కసురుకుంటాడు మేడం. పిల్లలకు పని మనిషిని, ఇంట్లో మా అత్తమామకు జిగడానికి మనిషిని, కేర్ టేకర్ని. ఇప్పుడు అందరు చేస్తలేరు, ఎమ్మటే వేయకండి సీన్లు. ఎవరు చేస్తలేరు మాకు తెలుసు. ఏం పని ఉంది లేదు. నువ్వేమో మరి కాస్తన్న దగ్గర కూర్చోబెట్టుకొని ఏదో ఒక మాట. ఆడవాళ్ళకి అదే కావాలి కదా. ఎందుకు పక్కన కూర్చోబెట్టుకున్నాడు శివుడు? ఎందుకు పార్వతిని పక్కనే మీద కూర్చోబెట్టుకున్నాడు? మీ అంత తెలియలేక ఒళ్ళో కూర్చోబెట్టుకున్న అమ్మాయి నెత్తికెక్కుతుంది భార్య, కొంగును గట్టి ఏం మాట్లాడుతున్నారు? ప్రతి ఒక్క దేవుడు నేర్పించాడు. ట్రూ. బ్రహ్మ సరస్వతి జ్ఞానం బ్రహ్మ. ఎవరు మన సస్టైనబిలిటీని ఎర్న్ చేయడానికి ఎవరు విష్ణుమూర్తి. వాళ్ళ కాంబినేషన్ చూడండి. శివుడు ఎగ్జాక్ట్లీ అంత దాన్ని ఎట్లా రూల్ చేయాలి అని, పార్వతి మళ్ళా దానికి ఒక శక్తి. సో ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్లీ డిజైన్డ్. వితౌట్ మెన్ దెర్ ఈస్ నో ఉమెన్, వితౌట్ ఉమెన్ దెర్ ఈస్ నో మెన్. ఉమెన్లో మెన్ ఉంది. భర్త హీరో కావాలంటే ఆ HEROలో హర్ ఉంది, ఆవిడ ఉంది. షీల హీ ఉంది. సో మీరు ఏమైనా చెప్పండి, ఇట్స్ ఎ లాజికల్లీ ఒక ఫ్యామిలీ, ఒక బ్యూటీ, ఒక లైఫ్ కంప్లీట్ అంటే దిస్ టూ ఎనర్జీస్. ఫెమినైన్ ఎనర్జీ, ఇట్స్ ఎ మ్యాస్క్యులైన్ ఎనర్జీ. ప్రకృతి పురుష అంతే కదా. ఆ రెండిటిని కంబైన్ చేయాలి. భార్యాభర్తలు అనేది అందుకే కదా తీసుకొచ్చి అక్కడి నుంచో తీసుకొచ్చి మరీ జబర్దస్తిలో అంటగట్టినారు. సో నీకు ఎక్కడ కూడా నువ్వు అర్థం చేసుకోవాల్సింది, ఉన్న ఈ జన్మకు వీళ్ళు దొరికారు. నీకు ఇష్టం లేదు, డివోర్స్లు ఇచ్చుకోండి. అట్లా మళ్ళీ డివోర్స్ ఇవ్వమని చెప్తున్నారా మేడం అంటే మరి ఈ దరిద్రం కంటే అది బెటర్ కదా. అట్లీస్ట్ మోనోగమి అని ఉంటుంది. సో యూ నీడ్ టు గో టు ద రూట్స్. అండ్ ఏదో పెద్ద వాల్యూస్, భగవద్గీత, రామాయణం ఏం చెప్పినా చెప్పకపోయినా తర్వాత మీరు యు ఆర్ దట్ స్క్రిప్చర్. వాట్స్ యువర్ లైఫ్ టీచర్స్. తప్పులు జరుగుతాయి, కానీ ఒక తప్పు జరిగితే తెలియక మళ్ళా చేస్తున్నావు అంటే అది వాంటెడ్లీ, డెలిబరేట్లీ యూర్ డూయింగ్, అండ్ యూ విల్ ఎండ్ అప్ ఇన్ ఫాలోయింగ్ ఇన్ టు ద పిట్. ఇది తథ్యం. దానికి ముందు సమాలించుకోండి. అండ్ ఇట్ ఈస్ అగైన్ మీరు అన్నట్టు అమ్మాయిలు పోతున్నారు, ఇట్లా ఫుల్ పోతున్నారు అంటే అమ్మాయిలే పోరు కదా, అందులో అబ్బాయిలు కూడా ఉంటారు. స్టార్ట్ డిస్కసింగ్ అబౌట్ మెన్ ఆల్సో. మెన్ ఈజ్ గివింగ్ దట్. మెన్ వస్తే ఉమెన్ వెళ్తుంది, ఉమెన్ వెళ్తే మెన్ వస్తాడు. సో బోత్ ఆర్ ఈక్వల్లీ పార్ట్నర్స్ ఇన్ క్రైమ్. సో మన ఇంట్లో ఉన్న వేరే వాళ్ళని ఉద్ధరించడం ఆపేసి ఎవరింట్లో ఉన్న భార్యను భర్తను భార్య, అదే ఆ టిండరో ఏమన్నారు, ఏమో యాప్ అన్నారు, గ్లీడేనా ఆ యాప్ లాగా ఇంట్లోనే యాప్ పెట్టుకోండి. ఇంట్లోనే మీరే యాప్లో జాయిన్ అవ్వండి. మీకు అలా కాస్త సరసంగా ఉంటుందంటే మీరిద్దరే జాయిన్ అయ్యి మీ ఇద్దరే మళ్ళీ రొమాన్స్ చేసుకోండి. సో అందులో కూడా ఇప్పటిదాకా మనం ఒక పాష్ సిటీస్, మెట్రోపాలిటన్ సిటీస్ ఇవన్నీ అనుకున్న దాంట్లో బెంగళూరు ఈజ్ ఆన్ ద టాప్. ఫస్ట్ ప్లేస్ ఉంది, తర్వాత హైదరాబాద్ ఉంది, ముంబై ఈజ్ అండ్ 5th ప్లేస్. బెంగళూరు ఎందుకుంది తెలుసా? మోస్ట్లీ ఏమో నా గెస్, ఇది లైక్ మై ప్రిడిక్షన్. బెంగళూరులో చాలా జాబ్స్ కోసం వెళ్తారు. జాబ్స్ అంటే ఇద్దరు వర్కింగ్ అండ్ బోత్ డోంట్ హ్యావ్ టైమ్ ఫర్ ఈచ్ అదర్. ఫోన్ పట్టుకుంటే అది మా టైం అవుతుంది, ఎదుటి మనిషిలో పక్కతో ఉన్న మనిషిని పట్టుకుంటే అది మీ టైం కాదు. అది ఫోన్ పట్టుకొని వేరే వాళ్ళతో ఎక్కడో కనెక్ట్ అయితే అది మీ టైం, మై టైం. సో ఎవ్రీబడి వాంట్స్ దట్ మీ టైం. అండ్ అన్ఫార్చునేట్లీ పక్కనే ఉండి ఇద్దరు వేరే వాళ్ళతో రొమాన్స్ చేస్తుంటారు. దిస్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్. అండ్ ఇట్ ఈస్ అ హై వర్కింగ్ ప్లేస్ కదా. అండ్ మీరు ఎప్పుడు కానీ బట్టల్ని బట్టి అంచనా వేయొద్దు, సిటీని బట్టి అంచనా వేయొద్దు అన్నట్టు. ముంబై ఈజ్ ద లీస్ట్. పూణే, ముంబై క్రేజీ. జనరల్గా ముంబైని ఏమనుకుంటాం మనం,
ఓ అది ఫుల్ పాష్ కల్చర్ కాదు. మీరు అన్నట్టు బెంగళూరు ఇట్ ఈస్ అ షాకింగ్. దిస్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ. అందుకే అంటారు కదా, ఇది తిరిగే వాళ్ళ ఇప్పుడు ఇట్లా పాష్ బట్టలు వేసుకొని బాగా బయటకు జాబ్ పోయినంత మాత్రాన వాళ్ళు తెగించిన వాళ్ళు కాదు. ఇంట్లో ఉండి చీరలు కట్టుకొని ముసుగేసుకున్న వాళ్ళు అద్భుతమైన మనుషులు కాదు. జీన్స్ వేసుకున్న అమ్మాయి అత్తమామని బాగా చూస్తుంది, ముసుగు కప్పుకున్న అమ్మాయి అత్తమామని బయటికి మెడబట్టుకొని నడుతుంది. సో నెవర్ గో ఆన్ ద లుక్స్ అండ్ ద సిటీస్ పర్సెప్షన్స్. ఇండియా చూడు ఎట్లా తయారవుతుందో. నేను అదే మొన్న ఒక రీల్ మీకు ఇందాక చెప్పినట్టు, ఒక తండ్రిని కార్ ఎక్కించడానికి మెక్సికోలో ఓల్డ్ మ్యాన్ ఎక్కించడానికి ఇట్లా హై ఇన్నోవా టైప్స్ అనుకోండి, ఆ వెహికల్ ఎక్కలేకపోతే కొడుకు లిటరల్లీ ఇప్పుడు మనకు ప్రభాస్ ఇట్లా చెయ్యి పెట్టి బాహుబలిలో అనుష్క నడుస్తుంది కదా, ఆ టైప్లో తండ్రి కోసం కింద వంగితే ఆ కాలు అసలు అట్లా అని ఒక చిన్న చుక్క వచ్చి అప్పుడు అనిపించింది, ఓ ఇండియా ఇండియా అని ఓ రొమ్ము గుద్దుకొని మనం అందరం పెద్ద ఛాతీ చెంపుకొని చెప్తున్నాం కదా ఇండియా ఈజ్ లైక్ దిస్ అని. ఒక్కటన్నా ఇలాంటిది ఉంటుందా అని అనిపించింది. ఎంత న్యాచురల్గా ఎంత బ్యూటిఫుల్గా ఉండిందంటే ఇట్ మెల్టెడ్ మై హార్ట్ లైక్ ఎనీథింగ్. సో ఎక్కడ పుట్టామని కాదు, ప్రపంచంలో పుట్టాము. మానవ ధర్మాలను నిర్వర్తించుకుంటూ పోవడం ఒక్కటే. మనం పోతున్నాయి అనేది ప్రమోట్ చేయకుండా బ్యాగ్ తెచ్చుకుందాం. స్వాతంత్రాన్ని బ్యాగ్ తెచ్చుకోవడానికి కొట్లాడినట్టు మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు మీడియాలో ఉన్నవాళ్ళు, లెట్స్ టాక్ మోర్ అబౌట్ ద వాల్యూస్. సో ట్రూ. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. థ్యాంక్ యూ కవిత.